హలో ఎవ్రీవన్, సాల్వింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకొక క్వశ్చన్ చూద్దాము. అనేది వచ్చేసి లీడ్ క్వశ్చన్ నెంబర్ 48, గ్రూప్ anagrams. ఓకే, డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాము. గివెన్ అన్ array of strings, group the anagrams together. యూ కెన్ రిటర్న్ ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. అదేంటి anagram అంటే నాకు తెలియదు, మరి వాటి డిస్క్రిప్షన్లో ఏమో లేదంటే అరే కంగారు పడకు, నేనున్నా కదా. బేసిక్గా anagrams అంటే నీకు 2 words ఇస్తా, ఏదో ఒకటి ఫిక్స్ చేయి. ఈ సెకండ్ తీసుకొని రీఅరేంజ్ సచ్ దట్ కెన్ ఐ ఫార్మ్ దిస్ అంటే సింపుల్గా ఈట్ అనేది ఒకటి తీసుకో, లేదా టీ అనేది ఇంకో వర్డ్ తీసుకో, ఒకటి ఫిక్స్ చేయి. సో ఈ రెండో దాంతో నేను కెన్ ఐ మేక్ దిస్ వన్ అంటే ఈ టీ అనే దాంతో ఈట్ అనే దాన్ని ఫామ్ చేయగలను. ఆబ్వియస్గా పీ ఉంది, ఈ ఉంది, ఏ ఉంది. సో నేను దీన్ని రీఅరేంజ్ చేస్తే ఆబ్వియస్గా ఈట్ అని చేయొచ్చు. సో దీస్ టూ అంటే ఇవి anagrams అనమాట. వీడేమంటున్నాడు, అలా ఉన్న anagrams-ని గ్రూప్గా చేసి దాన్ని రిటర్న్ చేసేయమంటున్నాడు. సో ఒకసారి టెస్ట్ కేస్ చూద్దాము. ఈట్ అని ఉంది, ఓకే ఈట్. నెక్స్ట్ టీ అని ఉంది, ఈ టీని ఈట్ కింద అరేంజ్ చేయొచ్చా లేదా? అఫ్ కోర్స్, కాబట్టి ఇదొక గ్రూప్. నెక్స్ట్ ట్యాన్ అని ఉంది, ట్యాన్ని ఇందులో పెట్టచ్చా? లేదు, పెట్టలేము. సో సింపుల్గా ట్యాన్ అనేది ఇట్లా రాద్దాము. ఓకే, నెక్స్ట్ ఎయిట్ అనే దాంతో దీన్ని నేను ఫామ్ చేయొచ్చా? అఫ్ కోర్స్ దీన్ని రీఅరేంజ్ చేస్తే ఈట్ కింద మారిద్ది. సో ఐ కెన్ మేక్ దిస్ వే 8. నెక్స్ట్ నాట్ నేను ఇక్కడ రాయొచ్చా? అఫ్ కోర్స్ దీన్ని రీఅరేంజ్ చేస్తే ట్యాన్ కింద మార్చచ్చు. అండ్ దెన్ బ్యాట్ని ఈ రెండిట్లో ఎక్కడ రాదా? రాదు. సో సింపుల్గా ఇలా నేను 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయొచ్చుగా. ఇది వచ్చేసి ఫస్ట్ గ్రూప్, ఇది వచ్చేసి సెకండ్ గ్రూప్, ఇది వచ్చేసి థర్డ్ గ్రూప్. సో ఇలా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి వాడి డేటాని రిటర్న్ చేయమంటున్నాడు. ఈ డేటా ఏ ఆర్డర్లో ఉన్నా పర్లా, అందుకు అక్కడ ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ ఆర్డర్ అంటున్నాడు. ఓకే, సింపుల్గా. సో క్వశ్చన్ అది యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి అసలు ఈ క్వశ్చన్ కొన్న అప్రోచెస్ ఏంటి, లైక్ అసలు ఇది చదవంగానే మనకున్న బేస్ ఇంట్యూషన్ ఏంటి? బట్ బిఫోర్ దట్ ఆబ్వియస్గా టోటల్ యొక్క స్ట్రింగ్ లెంత్ వచ్చేసి 10⁴ అంటే ఆబ్వియస్గా 10,000 స్ట్రింగ్స్ అనేది ఉండబోతుంది. ఒక్కొక్క దానికి 100 ఉంది, అట్ మ్యాక్స్ 100 లెంత్ ఉండబోతుంది. ఫైన్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఓకే. మనం ఇప్పుడు ఈ టెస్ట్ కేసుని తీసుకుని కొంచెం అనలైజ్ చేద్దాం. అసలు మరి ఈ ప్రాబ్లంకి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చూద్దాము. ఓకే, వాడు కొన్ని వర్డ్స్ ఇస్తాడు. ఒక్కొక్క వర్డ్ లెంత్ అట్ మ్యాక్స్ అంటే ఈ పర్టికులర్ వర్డ్ తీసుకుంటే 10⁴ 100 ఉండొచ్చు. అలా ఎన్ని వర్డ్స్ ఉండొచ్చు? 10⁴ ఉంటాయి. ఓకే, కూల్ ఎనఫ్, మన కన్సెంట్స్ ఓకే. ఇప్పుడు గ్రూప్ ఫామ్ చేయాలి, అర్థమైపోయింది. వస్తున్న బేసిక్ ఇంట్యూషన్ ఏంటి? సింపుల్గా వాట్ ఇఫ్ ఇక్కడున్న డేటా గ్రూప్ చేయాలి. ఇక్కడ అంటే మన ఇంట్యూషనే చెప్తుంది, మన బ్రెయినే చెప్తుంది ఈట్ టీ ఈ రెండు ఈక్వల్. ఆఫ్ కోర్స్ రీఅరేంజ్ చేస్తే చేయొచ్చు అని చెప్తుంది. అలాగే 8 అవునా, ఈ మూడింటిని చేయొచ్చు అని చెప్తుంది. ఎందుకు చేయొచ్చు అని చెప్తుంది? ఒకసారి అది ఆలోచించు. ఎందుకు? నీ మైండ్లో నీకే తెలియకుండా ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ వేసేసేసి ఓకే ఒకటి ఫిక్స్ చేస్తే ఓకే ఫస్ట్ ఇది ఇక్కడ రాసి, సెకండ్ ఇది చదివి, ఇది థర్డ్ చదివితే ఈటి కింద ఫామ్ చేస్తాను, నెక్స్ట్ ద సేమ్ దీన్ని ఈటి కింద ఫామ్ చేస్తాను అనే బేసిస్ మీద కదా నువ్వు ఇక్కడ చేసావు. ఫైన్, ఇట్స్ అప్ టు లైక్ మన బ్రెయిన్ థింకింగ్ చేస్తుంది. మరి దాన్ని కోడింగ్లో ఎందుకు పెట్టకూడదు అంటే సింపుల్గా ఇప్పుడు ఏదైతే మనకు థాట్ వచ్చిందో రీఅరేంజ్ చేసినట్టుగా మరి అలా రీఅరేంజ్ చేయొచ్చా లేదని చెక్ చేద్దాము. అరే మరి దీన్ని ఎలా రీఅరేంజ్ చేయాలి? అన్ని ఈటి కింద చేయాలా అని అంటే అక్కర్లేదు కదా. వాట్ ఇఫ్ ఈ మూడిటిని ఒకదాన్ని ఫిక్స్ చేసి మిగతా 3 అది ఈక్వలా కాదా అని చెక్ చేసే బదులు అరే వచ్చిన డేటాని సార్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియాతో ఇది ఈక్వల్ అవుతుందా లేదని చెక్ చేయి. అయిపోతుందా లేదా అంటే సింపుల్గా వాట్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రాకింగ్ అంటే నేను ఒక టేబుల్ని ఫామ్ చేస్తా. ఇక్కడ టేబుల్ని ఫామ్ చేస్తా అంటే నా టేబుల్ ఇక్కడ ఎలా ఉండబోతుంది? సింపుల్గా సార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన డేటా ఏంటి, ఒరిజినల్ డేటా ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ అది ఈక్వల్ అయ్యి ఉంటే ఓకేనా. అంటే చూద్దాం, అంటే గ్రూపింగ్ ఎలా చేయొచ్చు అనేది అసలు మన బ్రెయిన్ ఎలా చెప్తుంది, ఏంటి థింకింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. సపోజ్ ఇది తీసుకున్నా, నాకు ఇక్కడ టేబుల్ ఏమైనా ఎంట్రీ ఉందా? లేదు. సో ఫస్ట్ నేను దాన్ని సార్ట్ చేస్తా. ఏమొచ్చింది? AET. ఎలా సార్ట్ చేస్తున్నాం, ఏం సార్ట్ చేస్తున్నాం, ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ వద్దు, ఫస్ట్ లాజికల్ డీటెయిల్స్ ఆలోచిద్దాము. ఓకే, వన్స్ సార్ట్ చేసా కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు నేను ఇక్కడ ఈట్ అని రాయొచ్చా లేదా? కూల్ ఎనఫ్. నెక్స్ట్ టీ తీసుకున్నా,
ఇప్పుడు దీన్ని సార్ట్ చేస్తా, ఏమొచ్చింది AET. డైరెక్ట్గా పెట్టే ముందు ఫస్ట్ నేను ఈ సార్ట్ డేటా అనే దాంట్లో చెక్ చేస్తా వెదర్ దిస్ పర్టిక్యులర్ డేటా వాట్ ఎవర్ ఐ హ్యావ్ సార్టెడ్ ఈస్ ఇట్ దేర్ ఇన్ దిస్ రికార్డ్స్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ అప్పుడు నేను ఆ పర్టిక్యులర్ ఆల్రెడీ నాకు ఇక్కడ ఉందంటే ఒక డేటాని స్టోర్ చేసినట్టే కదా, అలాంటప్పుడు నేను డైరెక్ట్గా ఇంకో ఏదో కంటెంట్ ఎనాగ్రామ్కి ఈక్వల్ అయినట్టుగా వచ్చిందా లేదా, ఎనాగ్రామ్కి ఈక్వల్ అయినట్టుగా వచ్చినట్టే కదా. అఫ్ కోర్స్ సింపుల్గా నేను ఆ ఒరిజినల్ డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది tan, దీని ఆర్డర్లో పెట్టు, ఏమొస్తుంది ANT, అవునా. సో సింపుల్గా దీన్ని సార్ట్ అయిన డేటాని ఇప్పుడు ఇక్కడ ఉందా లేదు చెక్ చేస్తా, లేదు అంటే ఐ గాట్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూ ప్యాటర్న్ దట్ ఐ డోంట్ నో టిల్ నౌ. సో దాన్ని నేను స్టోర్ చేసుకుంటాను. ఇది ఎందుకు సార్ట్ చేస్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా సార్ట్ చేస్తే సచ్ దట్ అది ఎనాగ్రామా కాదని ఈజీగా అర్థం అవడానికి. నెక్స్ట్ ఇప్పుడు దా ఒరిజినల్ డేటాని స్టోర్ చేస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ ATE వచ్చింది, మళ్ళా దీన్ని సార్ట్ చేయి, డేటా చూడంగానే సార్ట్ చేస్తాం. ఓకే AET అది ఉందా లేదా, AET ఆఫ్ కోర్స్ ఉంది, ఉంటే కొత్త రికార్డ్ చేయాలా అక్కర్లా. దాని మీనింగ్ ఏంటి, ఆల్రెడీ దేర్ ఎగ్జిస్ట్ ఎన్ ఎనాగ్రామ్స్ ఇన్ దిస్ టేబుల్ వాట్ ఎవర్ ద టేబుల్, మనం ఈ టేబుల్ నువ్వేదన్నా అనుకో వాట్ ఎవర్ ద టేబుల్ వీ హ్యావ్, అందులో ఆల్రెడీ ఈ AET అనే కాన్సెప్ట్ కలిగిన డేటా ఉంది. సో నేను కొత్తగా రికార్డ్ చేయకర్లా, సో అక్కడున్న దాంట్లో డైరెక్ట్గా పెట్టు. అండ్ ద సేమ్ వే నెక్స్ట్ ఇదేనా NAT, సో సింపుల్గా దీన్ని సార్ట్ చేస్తే ఇంతేనా, సో డైరెక్ట్గా నేను ఇక్కడ NAT అని రాయిచ్చా. అండ్ లాస్ట్గా BAT, సో సింపుల్గా ఇది ఏమైంది ABT. సో ఇది డైరెక్ట్గా బ్యాట్ అయినా కాదా. సో వన్స్ ఇలా నాకు డేటా వచ్చింది అంటే ఇప్పుడు సింపుల్గా నేను వాట్ ఎవర్ ఈ సెకండ్ రికార్డులో ఉన్న కంటెంట్ అంటే ఇది నా డేటా సార్టెడ్ డేటా, ఈ ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని యాజ్ ఇట్ ఈస్గా గ్రూపుల కింద సపరేట్ అరే కింద తీసుకొని ఆ 2D అరే కింద ఫామ్ చేసి రిటర్న్ చేస్తే అయిపోద్దా లేదా క్వశ్చన్, అవునా కదా. సో ఇప్పుడు ఏదైతే నేను ఇది టేబుల్ అని గుర్తుపెట్టుకో, టేబుల్ అని చేసుకో, ఆ టేబుల్ యొక్క డేటా ఇది, అందులో ఉన్న కంటెంట్ ఇది, ఆ టేబుల్ ఇది, ఆ కంటెంట్ ఇది, ఆ టేబుల్ ఇది, ఆ కంటెంట్ ఇది అని చెప్పాను. ఇలా ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి కూడా మనకు ఒక డేటా స్ట్రక్చర్ ఉంది, దాన్నే మనము హ్యాషింగ్ అంటాం. టు బీ స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే ఇది టేబుల్ కాదు, హ్యాష్ టేబుల్. సో నీకే తెలియకుండా ఒక డేటా స్ట్రక్చర్ నేర్చుకున్నావు, అఫ్ కోర్స్ ఇది మనం ఇంప్లిమెంట్ చెయ్యట్లా హ్యాషింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చూద్దాం. బట్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనుకొని వచ్చారో సో వాళ్ళకి చెప్తున్నా యూ కెన్ సాల్వ్ దిస్ ఎగ్జాక్ట్లీ విత్ హ్యాషింగ్ టెక్నిక్ అండ్ డన్ విత్ దిస్ ప్రాబ్లమ్. బట్ మనకేం తెలుసు, హ్యాషింగ్ అనేది తెలియదు. ఇప్పుడు ఓ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హ్యాషింగే తెలియాలా, మనకున్న డేటా స్ట్రక్చర్ నాలెడ్జ్తో సాల్వ్ చేద్దాం. మనకి ఇప్పటిదాకా ఏం తెలుసు, అరేస్. సో విల్ ట్రై టు కమ్ అప్ విత్ సొల్యూషన్ యూజింగ్ అరేస్. మరి ఎలా అరేస్తో సాల్వ్ చేయాలి, అరే ఏముంది సింపుల్గా ఇక్కడ నేను హోల్ ప్రాసెస్ ఒకటే. ఎప్పుడైతే ఈ సార్టెడ్ డేటా అని ఉందో ఈ సార్టెడ్ డేటాని ఒక డైనమిక్గా అరే లిస్ట్ను వాడతానో అది 1D కింద పెట్టుకుంటా, సచ్ దట్ అందులో కొత్తగా సార్ట్ అయిన డేటా ఇక్కడ లేకపోతే యాడ్ చేస్తా. అండ్ ద సేమ్ వే ఎప్పుడైతే ఇలా 1D అరే క్రియేట్ చేశానో దానికి రెప్లికేట్గా ఇంకోటి ఒక 2D అరేని క్రియేట్ చేస్తా. చేయొచ్చా లేదా, సో దానికి రెప్లికేట్గా ఇది పెడతా. అండ్ ఇది ఒక 2D డైనమిక్ అరే ఎందుకు ఇక్కడ డైనమిక్ చేంజెస్తో అప్లై చేయాలి. ఇదొక డైనమిక్ 1D అరే, సైజ్ ఎంత వచ్చిందో తెలియదు. సో డైనమిక్గా సార్టెడ్ డేటా అనే దాన్ని 1D అరే అనుకొని ఒరిజినల్ డేటా అనే దాన్ని నేను 2D అనుకుంటా. మ్యాపింగ్ చేయొచ్చా లేదా, ఇక్కడ డేటా ఉందా లేదా అనేది ఫైండ్ చేసేస్తాను, సింపుల్గా ఫైండ్ చేస్తాను. చేద్దామా మరి, డైరెక్ట్ కోడ్లో చేద్దామా. ఇప్పటిదాకా చెప్పుకున్న దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసేద్దాము. ఫస్ట్ మనకేం కావాలి, ఒక సార్టెడ్ డేటా కావాలి, అది 1D అరే కావాల్సిన డైనమిక్గా. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ లిస్ట్ అండ్ అది ఆబ్వియస్గా స్ట్రింగ్స్ని హోల్డ్ చేసుకోవాలి కాబట్టి అండ్ ఇప్పటిదాకా చెప్పుకున్న దాని బేసిస్ మీద నేను ఇది కూడా మార్చట్లేదు, ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ సార్టెడ్ డేటా. సో నెక్స్ట్ నాకేం కావాలి,
నెక్స్ట్ ఏముంది, సింపుల్గా ఐ నీడ్ 2D array విచ్ ఆర్ హోల్డింగ్ ఒరిజినల్ డేటా. అవునా కదా, ఒరిజినల్ డేటా అనే దాన్ని 2D బేసిక్ మీద నాకు స్టోర్ అయ్యేలా కావాలి. సో ఇప్పుడు నాకు టేబుల్ ఫార్మేట్ వచ్చేసినట్టేనా. సో వన్ థింగ్ వచ్చేసి సార్టెడ్ది, ఇంకోటి వచ్చేసి ఒరిజినల్ డేటాది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇప్పుడు మనం ఏమేం కావాలి, ప్రతి డేటాని ప్రతి స్ట్రింగ్ని ట్రావర్స్ చేస్తూ దాని తర్వాత ప్రాసెస్ చేయాలి. ఫైన్, ఫస్ట్ మనము ఈ హోల్ లైక్ whatever the strings dot length ఉందో దాని దాకా రన్ చేస్తూ ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ని తీసుకుందాం. అంటే ఇది వచ్చేసి మనకి కరెంట్ స్ట్రింగ్ అనమాట, ప్రెసెంట్ అకౌంట్ అన్న స్ట్రింగ్. సో ఈ str(i)ని ఇది ఇందులో పెట్టేసుకుంటున్నాం. సో ఏదైతే కరెంట్గా ఉందో ఆ స్ట్రింగ్ ఇప్పుడు వస్తుంది. దీన్ని ఏం చేయాలి, నేను ఫస్ట్ సార్ట్ చేయాలా. బట్ సార్ట్ చేయాలి అంటే డేటా అరేస్లో ఉండాలి, కానీ ఇక్కడేముంది, డేటా స్ట్రింగ్స్లో ఉంది. సో సింపుల్గా దీనికి నేను ఫస్ట్ నా స్ట్రింగ్ని క్యారెక్టర్ ఆఫ్ అనే అరేలోకి మార్చి దాన్ని సార్ట్ చేస్తున్నా. టు డూ దాట్ సింప్లీ ఐఎమ్ యూజింగ్ ఆఫ్ టు క్యార్ స్ట్రింగ్ అనే మేబీ టు క్యార్ అరే స్ట్రింగ్ అని లైక్ whatever మనకి నచ్చిన పేరు అట్లా పెట్టేసుకొని. సో ఇప్పుడు దీని ఏం చేసిన, కరెంట్ స్ట్రింగ్ని .to క్యారెక్టర్ అరే కింద మార్చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, whatever the స్ట్రింగ్ ఉందో అది క్యారెక్టర్ ఫార్మ్ ఆఫ్ అరేలో వచ్చేసింది. అండ్ యాజ్ యూజువల్గా if in case if we have something on arrays, I can directly sort that character to string. సో వన్స్ ఇప్పుడు నాకేమైంది, నాకు కావాల్సిన డేటాని స్ట్రింగ్ని అరేలో మార్చి దాన్ని నేను సార్ట్ చేశాను. మరి ఇప్పుడు నాకు కావాల్సిన అరే ఫార్మేట్లో ఉన్న సార్టింగ్ డేటానా, కాదు, స్ట్రింగ్ ఫార్మేట్లో ఉన్న సార్టింగ్ డేటా. సో దీనికి నేనేం చేస్తున్నా, ఇప్పుడు మనం చేస్తున్న లైక్ ఇప్పుడు మనకున్న ఆ 2 క్యారెక్టర్ అరే స్ట్రింగ్ని మళ్ళీ బ్యాక్ టు ద స్ట్రింగ్ ఫార్మేట్లో మార్చేద్దాం. దానికి నేను ఇక్కడ సింపుల్గా సార్టెడ్ స్ట్రింగ్ అంటే మనకి ఫైనలైజ్డ్గా ఉన్న సార్టెడ్ స్ట్రింగ్ అనే ఫార్మేట్లో తీసుకుంటున్నా. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. ఇందులో నేను ఆ క్యారెక్టర్ స్ట్రింగ్ని పాస్ చేస్తున్నా. ఇప్పుడేంటి అంటే ఈ ఫేజ్లో సింపుల్గా ఏంటంటే ప్రోగ్రామాటిక్ వేలో ఎలా సార్ట్ చేయాలనేది చూసాము. ఇక్కడ ఆబ్వియస్గా ఇందాక మనం చేసుకుంది లాజికల్ వేలో అది సార్ట్ అయ్యేలాగా అనుకున్నాము. బట్ అదే సార్ట్ అనే లాజికల్ థింకింగ్ ఇక్కడ మనం రాసాము. ఉన్నదాన్ని అరేస్లో మార్చి అరేస్ని సార్ట్ చేసి మళ్ళీ బ్యాక్ టు ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మేట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వన్స్ నాకు ఆ డేటా సార్టింగ్ ఫార్మేట్లోకి వస్తే, ఒక పర్టికులర్ థింగ్ సార్టింగ్ ఫార్మేట్లోకి వస్తే ముందు ఈ ఎగ్జిస్టెన్స్గా ఏదైతే సార్టెడ్ డేటా ఉందో ఈ పర్టికులర్ 1D అరేలో అది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అనేదైనా మనం చెక్ చేసేది, అవునా కదా. అంటే ఈ 1D అరేలో ఈ పర్టికులర్ డేటా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సో దానికి సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా ఇక్కడ వాట్ ఎవర్ నా కరెంట్ సార్టెడ్ డేటా ఉందో ఆ సార్టెడ్ డేటాలో ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఉంది. సో సింపుల్గా ఇందులో నాకు కావాల్సిన సార్టెడ్ స్ట్రింగ్ని పంపించేస్తున్నా. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అనే లొకేషన్ ఇచ్చిద్ది 0 బేస్డ్ ఇండెక్స్. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే -1 ఇచ్చిద్ది. సో సింప్లీ ఇప్పుడు ఇండెక్స్ నాట్ ఈక్వల్స్ టు -1 అయితే విచ్ మీన్స్ ఆ పర్టికులర్ డేటా రికార్డ్ ఉంటే నేనేం చేయాలి ఇక్కడ బ్లైండ్గా. సో ఇక్కడ స్టార్ట్ విత్ 0 కాబట్టి 1 2 3. సపోజ్ ఇక్కడ AET ఆల్రెడీ ఉంది కాబట్టి నేనేం చేయాలి, ఆ ఇండెక్స్ని తీసుకొని ఇప్పుడు ఒరిజినల్ డేటా అనే దాని 2D లిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఇచ్చిన డేటా ఏదైతే ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ యొక్క 1D అరేని ఇక్కడ యాక్సెస్ చేయాలా లేదా, అందులో నేను డైరెక్ట్గా పెడతాను. సో ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా ఒరిజినల్ డేటా డాట్ గెట్ ఆఫ్ ఏదైతే ఇండెక్స్ ఉందో అది ఎందుకు -1 కాదు కాబట్టి అంటే డేటా ఎగ్జిస్ట్ అయింది. ఇందులో నేను ఇప్పుడు డేటా యాడ్ చేస్తా, ఏది కరెంట్ స్ట్రింగ్ ఏదైతే ఒరిజినల్గా మ్యానిపులేట్ సార్టెడ్ కానిది ఒరిజినల్గా ఇనిషియల్గా ఉన్నదో అది యాడ్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు ఇలానే ఉన్న డేటాలో రేపొద్దున ఒక లైక్ ఇంకో ఎక్స్ట్రా డేటా ఉంది, మేబీ వీ కెన్ టేక్ ఇట్ యాస్ ADCB ఇలా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ 1 2 3 కాస్త దీన్ని సార్ట్ చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది, ABCD వస్తుంది. ఈ ABCD ఈ సార్టెడ్ డేటాలో ఉందా లేదు. సో మనం చేయాల్సిన 2 థింగ్స్ ఏంటి, ఫస్ట్ ఈ ABCD అనే దాన్ని సార్ట్ అయిన ABCD అనే దాన్ని ఈ డేటాలో నేను పెట్టాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఇంకో రికార్డ్ ఓపెన్ చేసి ABCD అని పెట్టాలి, అవునా. నెక్స్ట్ అదే రికార్డు దానికి ఒరిజినల్ 2D అరేలో ఇంకొక 1D అరేని క్రియేట్ చేయాలా లేదా, క్రియేట్ చేసి ఈ ఒరిజినల్ దాన్ని పెట్టాలి. ఇక్కడ ఏంటిది ADCB. ఈ 2 టాస్క్ అయినా మనం చేయాలి. సో స్ట్రైట్ అవే ఇప్పుడు ఆ 2 టాస్క్ని ఇంప్లిమెంట్ చేసేద్దాము. ఫస్ట్ ఏంటి,
సార్టెడ్ డేటా దాంట్లో ఐ నీడ్ టు యాడ్ సార్టెడ్ స్ట్రింగ్. వన్స్ ఇది అయిన తర్వాత ఒరిజినల్ డేటా 2D అరే దాంట్లో ఐ నీడ్ టు గెట్ ఆఫ్ వాట్. సి ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఐ నీడ్ టు యాడ్ దట్ 2D అరే లైక్ ఆ 2D అరేలో 1D అరేని యాడ్ చేయాలి. వన్స్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు నా కంటెంట్ పెట్టాలి. సో ఆ కంటెంట్ పెట్టడానికి ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ఒరిజినల్ సైజ్ డాట్, ఎలాగో అది లాస్ట్లోనే కదా అపెండ్ అయింది, ఆ లాస్ట్ డేటాని ఫెచ్ చేస్తున్నా. వన్స్ ఇలా ఫెచ్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు యాడ్ కరెంట్ స్ట్రింగ్. దెన్ సో వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది అంటే సింపుల్గా నేను ఎండ్ ఆఫ్ ద డే నాకు మిగిలేది ఆ ఒరిజినల్ అరే 2D ఫార్మాట్లో గ్రూపింగ్ కింద కాదా. సో డైరెక్ట్గా నేను ఇక్కడ రిటర్న్ ఒరిజినల్ డేటా అంటున్నా. డన్. సో ఒక్కసారి దీన్ని మనం రన్ చేద్దాము. అఫ్ కోర్స్ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే అది ట్యాకిల్ చేద్దాము, బట్ జనరలైజ్డ్గా ఓవరాల్గా మన కోడ్ థీమ్ కరెక్టా కదా. అఫ్ కోర్స్ గ్రూపింగ్ అయిపోయిందా లేదా, అఫ్ కోర్స్ ET-NAT, TAN-NAT, BAT. సో స్ట్రైట్ అవే ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము. ఇంకేమైనా మోడిఫికేషన్ చేయొచ్చు అంటే చేయొచ్చు, అరే చేద్దాము. ఫస్ట్ ఇది సబ్మిట్ చేసి దాని తర్వాత ఇంకొంచెం ఆ చిన్న వేరియేషన్ కూడా ఏం చెయ్యొచ్చు అనేది డిస్కస్ చేద్దాము, ఇంప్లిమెంట్ చేద్దాము, అండ్ దెన్ చెక్ చేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి, ఒకసారి సబ్మిట్ చేద్దాము. అండ్ ఇది యాక్సెప్ట్ కూడా అయిపోయింది. అఫ్ కోర్స్ అయినో టైం కాంప్లెక్సిటీ కొంచెం లైక్ ల్యాగ్గా ఉండడం వల్ల ఇక్కడ లాస్ట్కి వచ్చింది బీచ్ 5% మాత్రమే అయింది. దీనికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పేసా, data structure, picking data structure is the most like extremely crucial thing in DSA. Once again దానికి రీజన్ కూడా ఇదే, ఈ ప్రాబ్లమే, దానికి ఎగ్జాంపుల్ కూడా ఈ ప్రాబ్లమే. మనకి ఇప్పటిదాకా అరేస్ అనే టెర్మినాలజీ తెలుసు కాబట్టి దాంతో నాకు కావాల్సిన డేటాని ఇంప్లిమెంట్ చేశాను. బట్ ఇదే నీకు హ్యాష్ టేబుల్ తెలుసుంటే చాలా ఫాస్ట్గా కోడ్ అయిపోయేది. ఎందుకంటే ఫైండింగ్ ఇన్ హ్యాష్ ఈజ్ లైక్ కాన్స్టెంట్, ఓకే, ఆర్బిటరీలీ కాన్స్టెంట్. సో ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చూద్దాము, బట్ ఇప్పుడు అది నెసెసిటీ కాదు. అని ఇప్పుడు స్ట్రైట్ అవే దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి అనేది ఎనలైజ్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, 0 నుండి వాట్ ఎవర్ ద అరే లెంత్ ఉంటే ఆ లెంత్ దాకా ట్రావెల్స్ చేస్తున్నా. ఫైన్, n ఎలిమెంట్స్ ఉంటే n టైమ్స్ ట్రావెల్స్ చేస్తున్నా. ట్రావెల్స్ చేస్తున్నప్పుడు లోపల ఏం చేస్తున్నాను అనేది గమనిద్దాం. ఓకే, ఫస్ట్ ఐమ్ కన్వర్టింగ్ ఇన్ టు ద స్ట్రింగ్ ఫార్మాట్. లైక్ వాట్ ఎవర్ ద స్ట్రింగ్ ఉందో ఈ స్ట్రింగ్ నేను ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అరే కింద మారుస్తున్నా. అంటే సింపుల్గా EAT అనే స్ట్రింగ్ ఉంటే దీన్ని సింపుల్గా EAP అనే స్ట్రింగ్ లైక్ ఈ అరే కింద మారుస్తున్నా. ఫైన్, ఇది డైరెక్ట్గా ఒక ట్రావర్స్ అని దీనిలో పెట్టడమే కాబట్టి వాట్ ఎవర్ ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఉంటే అంత టైం కాంప్లెక్సిటీ. సపోజ్ ఇది K అనుకుంటే ఈ పర్టికులర్ అవడానికి K టైమ్, అవునా. సో ఒక ఇన్స్టెన్స్ గురించి మాట్లాడుకుందాము, దాని తర్వాత ఓవరాల్గా చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ K టైం పడుతుంది. అండ్ దెన్ ఫైన్ సార్ట్ చేస్తున్నాము. సార్టింగ్ టైం ఎంత, n log n కాదు, ఇక్కడ దేని సార్ట్ చేస్తున్నాము, క్యారెక్టర్ ఆఫ్ స్ట్రింగ్ని. ఆ క్యారెక్టర్ లెంత్ ఎంత ఉండిద్ది, ప్రెసెంట్ ఉన్న వర్డ్, ఆ వర్డ్ ఎంత K. సో K log K. డన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, వన్స్ అది సార్ట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా మనం స్టోర్ చేస్తున్నాము, అది స్ట్రింగ్ ఫార్మేట్లోకి మార్చి అది చేస్తున్నాము అని ఆబ్వియస్గా ఇది కూడా K ఫార్మేట్లో అయిపోతుంది. దెన్ ఇప్పుడు మన యాక్చువల్ది వస్తుంది. ఇక్కడ ఏంటి, సార్టెడ్ డేటాలో, సార్టెడ్ అనే 1D డేటాలో, ఇది 1D ఇది 2D, ఈ 1D డేటాలో దాన్ని ఫైండ్ చేస్తున్నా. ఫైండింగ్ ఇన్ అరే. వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఇన్ ఫైండింగ్ అరే, n. ఇక్కడ n అనాలి, ఎందుకు, మనం మాట్లాడేది వర్స్ట్ కేసులో ఏమైంది, ప్రతి రికార్డు ఒక్కటి కూడా ఎనాగ్రామ్ ఫామ్ కాలేదు అని అంటే సింపుల్గా చెప్పాలి అంటే అన్ని ABCDలు ఉంటాయి, ఇక్కడ A ఇక్కడ B, లేదా యూనిక్గా ఒక్క గ్రూపింగ్ కూడా ఫామ్ చేయలేదు అంటే డేటా రికార్డ్ ఎంట్రీ అవుతూనే ఉంటుంది, నువ్వు సర్చ్ చేస్తూనే ఉండిద్దా. సో ప్రతి దానికి అంటే ఒక డేటాని ఎంట్రీ సర్చింగ్ చేయడానికి n. ఫైన్, క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ దొరికితే దొరకకపోతే ఇఫ్ ఎల్స్ కండిషన్. ఫైన్, బట్ లోపల ఏంటి, జస్ట్ ఆ డేటాని ఫెచ్ చేసి యాడ్ చేస్తున్నావు, అది అక్కడ లాస్ట్లో అపెండింగ్ అది లాస్ట్ వెళ్తే కాన్స్టెంట్ టైం. బట్ ఇక్కడ కూడా క్రియేట్ చేస్తున్నాం, అపెండ్ చేస్తున్నాం, ఇట్స్ కాన్స్టెంట్ టైం. ఫైన్, ఓవరాల్గా ఇదంతా కాన్స్టెంట్ టైం పడుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ టు రైట్. బట్ స్పెసిఫిక్గా ఇది దేనికి, ఇదంతా
ఒక పర్టికులర్ దానికి, అవునా? ఇది జస్ట్ ఒక సింపుల్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్కి. ఇది ఇక్కడ నేను డైరెక్ట్గా ఆఫ్ కోర్స్ ఇక్కడ కేకే కాబట్టి ఐ కెన్ రిమూవ్ దిస్ పార్ట్. సో ఇక్కడ కే లాగ్ కే అండ్ ఐ కెన్ కీప్ ఇట్ యాస్ ఎన్ ఓవర్ దేర్, అవునా? సో ఇదేంటి ఒక ఇన్స్టెంట్కి. అలా ఎన్ని ఉన్నాయి? ఎన్ 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 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఎన్ స్ట్రింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అవునా కాదా? ఎన్ ఉన్నాయి అంటే ఎన్ టైమ్స్ ఈ హోల్ డేటా అవుతుంది. సింపుల్గా ఇప్పుడు ఏమైంది? ఎన్కే లాగ్ కే ప్లస్ ఎన్ స్క్వేర్. బట్ టు బీ స్పెసిఫిక్ టు దిస్ క్వశ్చన్, ఇక్కడ కే లెంత్ ఎంత అంటే ఎట్ మ్యాక్స్ ఒక వర్డ్ లెంత్ ఎంత అన్నాడు? 100. సో ఇదంతా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చా లేదా? అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏమైంది? ఓవరాల్గా ఇక్కడ ఎన్ స్క్వేర్ అనే కాదా? సో ఎన్ స్క్వేర్. బట్ జనరల్గా చెప్పాలి అంటే ఎన్కే లాగ్ కే ప్లస్ ఎన్ స్క్వేర్. బిగ్ ఆఫ్ కోర్స్ ఈ చిన్న నేను చెప్పక్కర్లేదు, అవునా కదా? సో మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఇంకొంచెం తగ్గిలేమా అంటే ఏదన్నా బెటర్గా కొంచెం మార్చచ్చా అని అంటే అఫ్ కోర్స్ అసలు ఈ హోల్ 1D ఏరియా మనకెందుకు? తీసేయచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంటుంటే ఈ హోల్ 1D ఏరియా ఎందుకు మనకి? తీసేద్దాం ఆ కాన్సెప్ట్. అరే మరి తీసేస్తే ఎట్లా చేస్తావు? అమ్మో కుదిరిద్దా అని అంటే అరే ట్రై చేద్దాం. సి ఎవరికి ఐడియాస్ లైక్ వెంటనే చదవగానే రావు, ట్రై చేయాలి. అది హిట్ అయితే హిట్ అవ్విద్ది, లేకపోతే డ్రాబ్యాక్ ఏంటో తెలుసుకోవాలి. దెన్ యూ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ మోర్ బెటర్ అప్రోచ్. ఏంటో చూద్దాము. సపోజ్ నేను ఒక 2D లిస్ట్ తీసుకుంటున్నా, ఫైన్. ఎండ్ ఆఫ్ ద డే 2D లిస్ట్ని రిటర్న్ చేయాలి, కూల్ ఎనఫ్. ఇప్పుడు ఏం చేస్తున్నా? స్ట్రైట్ అవే ఈ డేటా ఉంది, ఈ డేటా ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఒక డేటా ఉంది అనుకుందాం. సి ఆల్రెడీ కొన్ని ఒక 2D లిస్టులు ఉన్నాయి అనుకుందాం, అవి డైనమిక్గా మేనేజ్ చేస్తున్నాము, ఫైన్. సపోజ్ ఇలా ఉంటే మన అజంప్షన్ ఏంటి? ఇక్కడున్న డేటా ఎందులో ఫిట్ అయిందని చెక్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను కొన్ని డేటా ఆల్రెడీ రాస్తున్నాము, సో దట్ నెక్స్ట్కి ఏంటో సంహౌ ఇలా నేను ఒక డేటాని పెట్టగలిగా. సో ఈ 3 థింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ని ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఉన్న డేటా ఉంది. ఇప్పుడు నాకు 1D అరే ఉందా అంటే 1D అరే లేదు. మరి దీన్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు? సింపుల్గా ఎక్కడైతే ఈ డేటా ఉందో ఆ డేటాని తీసుకొని ఇక్కడ ఎలాగో వాడుకు మనకు చెప్పింది ఏంటి? స్ట్రింగ్స్ అంటే ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆల్ఫాబెటికల్ దాంట్లో డైరెక్ట్గా దాని ఫ్రీక్వెన్సీని స్టోర్ చేయొచ్చా లేదా? అంటే ఏ ఎన్నిసార్లు వచ్చింది? 1. ఈ ఎన్నిసార్లు వచ్చింది? 1. సమ్వేర్ అరౌండ్ టీ ఎన్నిసార్లు వచ్చింది? 1. నైస్. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ నాన్ ఎంప్టీ అయితే, 2D అరే లిస్ట్ నాన్ ఎంప్టీ అయితే అందులో ఉన్న ఫస్ట్ది ఫెచ్ చేసుకొని దాని తర్వాత సపోజ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ పర్టికులర్ ఫంక్షన్లో ఇక్కడ రాసే ఫంక్షన్లో దీన్ని పాస్ చేస్తున్నా అండ్ దీన్ని పాస్ చేస్తా. ఇలా 2 డేటాని పాస్ అయిన తర్వాత ఇక్కడున్న కరెంట్ దాన్ని నేను ఇలా అరే రూపంలో దాని ఫ్రీక్వెన్సీని పెడతా. నెక్స్ట్ దీన్ని నేను ట్రావెల్స్ చేస్తూ ఈ ఉంది, సో ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ 1. నెక్స్ట్ ఏ ఉంది, సో ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ -1. దెన్ టీ ఉంది, ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ -1. వన్స్ ఈ హోల్ స్ట్రింగ్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ట్రావర్స్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఒక్క సెల్లో అయినా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంటే అది అనాగ్రామ్ కాదు, ఆ డేటా ఈక్వల్ కాదు, అవునా? ఇలానైనా మనం చేసింది. సో ఇప్పుడు స్ట్రైట్ అవే దీనికి నేనేం చేయొచ్చు? ట్రూ అని రిటర్న్ చేయొచ్చా? ఇఫ్ ఇన్ కేస్ అన్ని 0 అయితే ట్రూ అని రిటర్న్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఇదే దాంట్లో నేను స్టోర్ చేస్తా. అంత సేమ్ వే నెక్స్ట్ది. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూద్దాము. ఎన్ఏటి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గర సపోజ్ నెక్స్ట్ ఇటరేషన్కి ఇక్కడ ఏమైంది? అదే దాంట్లో ఇప్పుడు ఇది వెళ్ళిద్ది ఫస్ట్ ఇక్కడ దీనికి మనకి ఏ దగ్గర 1 ఉండిద్ది, అండ్ దెన్ ఎన్ దగ్గర 1 ఉండిద్ది, అండ్ అగైన్ టీ దగ్గర 1 ఉంటుంది, అవునా? దీంతో పాటుగా ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న దాన్ని పంపిస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? ఈ ఇక్కడ ఉందా? లేదు. ఒక్క ప్లేస్లో అన్నా 0 కనబడినా ఇది ఎతుకుతున్నప్పుడు అది అనాగ్రామ్ కాదన్నట్టే కదా ఈ పర్టికులర్ దానికి. సో స్ట్రైట్ అవే నెక్స్ట్కి వెళ్ళిపో. మళ్ళీ నెక్స్ట్ది ఫస్ట్ ఫెచ్ అయ్యి
T of course ఉంది -1 చేయి, A of course ఉంది -1 చేయి, N of course -1 ఉంది. కంటెంట్ అయిపోయిందా? అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ అలా కాదు ఇంకో N ఉంది అనుకుందాం, ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, సో స్టిల్ ఇది ఎనాగ్రామ్ కాదు, డైరెక్ట్ గా నెక్స్ట్ వెళ్ళిపో. ఈ కండిషన్స్ టైగల్ చేయాలో ఐ కెన్ నో లైక్ యా. ఇప్పుడు ఏంటి వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత అన్ని జీరోలోనే ఉండేది ఆఫ్ కోర్స్, కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తాను నెక్స్ట్ NAT అని. డన్. అండ్ ద సేమ్ వే ఇప్పుడు ఇది చూడు లాస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. సో వన్స్ ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది BAT. ఆబ్వియస్ గా అగైన్ ఇక్కడ A దగ్గర B దగ్గర 1 ఉంటుంది, అండ్ దెన్ T దగ్గర 1 ఉంటుంది. ఎక్కడ ఫస్ట్ ఇది ఫెచ్ చేస్తున్నా E ఉంది. ఆఫ్ కోర్స్ ఇదంతా మనం ఆ ఫంక్షన్ లో కాల్ చేసేస్తాము. E ఉంది, ఇక్కడ E ఎంత -1 చేస్తే 0నా, లైక్ ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది అంటే ఇది ఎనాగ్రామ్ కాదు. ఫైన్, గో విత్ ది సెకండ్ వన్. TAN. T ఉందా? ఉంది, సో 0 పెట్టు. A ఉందా? A ఉంది, 0 పెట్టు. N ఉందా? N లేదు, N ఎక్కడ లేదు. సపోజ్ ఇక్కడ 2 times రిపీట్ అయితే 0 అయ్యేదాకా చేస్తావు. ఇట్స్ ఓకే, లైక్ ఐ కెన్. నువ్వు చిన్న ఆబ్వియస్ గా నీకు అర్థమైపోయి ఉంటే ఈ పాటికే. సో ఇక్కడ N ఉంది, సో N ఏం చేస్తున్నావు? N ఇక్కడ ఉందా? లేదు, సో ఫాల్స్ రిటర్న్ చేస్తున్నా. అంటే ఐ నీడ్ టు గో ఫర్దర్ ఏమైనా ఉందా? లేదు. అంటే ఏ ఒక్క దాంట్లో కూడా అసైన్ చేయలేదు అనే ఒక బులియన్ థింగ్ తో నేను హ్యాండిల్ చేసుకోగలిగితే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఆల్రెడీ డేటా ఇన్సర్ట్ చేసి ట్రూ చేస్తా, డేటా ఇన్సర్ట్ కాకపోతే ఫాల్స్ ఉండిద్ది. సో ఇఫ్ ఐ సీ సంథింగ్ దిస్ బులియన్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఫాల్స్ అయి ఉంటే, then I'll create a new 2D array, new 1D array, and I'm going to keep over there that. Simple. And of course ఇక్కడ నువ్వు ఇదే చేయాల్సిన పని లేదు. దీన్ని స్ట్రింగ్ గా మార్చు and then you're done with that. రెండు కంపేర్ చేయి. దీన్ని సార్ట్ చెయ్యి, ఆబ్వియస్ గా దీన్ని సార్ట్ చెయ్యి, అండ్ ఇది వచ్చేసి మనకి AET అయింది, అండ్ దీన్ని సార్ట్ చెయ్యి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి AET అయింది. దెన్ కంపేర్ దాట్ సింపుల్ గా కంపేర్ చేయి. అలా కాకుండా ఇక్కడ సార్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఐ వాజ్ డూయింగ్ దిస్ పార్ట్. సో ఇట్స్ అప్ టు యూ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు. ఇట్లాంటివి చాలా చూసాం, ఫ్రీక్వెన్సీ బేసిస్ మీద సార్టింగ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా చూసాము. ఇట్స్ అప్ టు యూ, కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ. సో ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా లేదా? ఆఫ్ కోర్స్. సో నేను దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లా, నువ్వు ఇంప్లిమెంట్ చేసి కామెంట్ చేయి, నేను దాన్ని పిన్ చేస్తాను. అండ్ యా, ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో నచ్చినట్టయితే యూ క్యాన్ సపోర్ట్ మీ యూజర్. సూపర్ థ్యాంక్స్. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామ. అండ్ యాజ్ యూజువల్గా అదే కొట్టి మనం పైథాన్ ఎలా కూడా చేసేద్దాము. సి ఇనిషియల్గా నేను 2 ఒరిజినల్ డేటా లైక్ 1D array తీసుకున్నాను, 2D array తీసుకున్నాను. ఇప్పుడు స్ట్రింగ్స్లో ఉన్న ప్రతి స్ట్రింగ్ని నేను ట్రావర్స్ చేస్తూ ఫస్ట్ స్ట్రింగ్ని సార్ట్ చేశాను, దాన్ని సార్టెడ్ స్ట్రింగ్ అనుకుంటున్నాను. ఫైన్. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఆఫ్ కోర్స్ పైథాన్ 1 line సింటాక్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్లా, సో ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఆ సార్టెడ్ ఇప్పుడేంటి, ఇఫ్ ఇన్ కేస్ ఆ సార్టెడ్ స్ట్రింగ్ కానీ సార్టెడ్ డేటాలో ఉంటే సో దే ఆల్రెడీ దాట్ 2D అంటే ఆ పర్టికులర్ 1D array గ్రూప్ ఆఫ్ ఎనాగ్రామ్ ఎగ్జిస్ట్ అయి ఉంది డేటా. సో అందులో కలిపేస్తా, సింపుల్గా అందులో కలిపేస్తా నేను. ఆ డేటా ఇండెక్స్ని తీసుకొని నేను అందులో కలిపేస్తున్నాను, ఆ ఒరిజినల్ డేటా దాంట్లో కలిపేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఐఎమ్ అపెండింగ్ లైక్ వాట్ ఎవర్ ద సార్టెడ్ స్ట్రింగ్ ఉందో నేను దాన్ని అపెండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొత్త అరేని 1D arrayని క్రియేట్ చేసి అందులో ఆ కరెంట్ స్ట్రింగ్ని పెట్టేస్తున్నా. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ వన్స్ మన లాజిక్ క్లియర్ అయిపోయిన తర్వాత జస్ట్ అది ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా పెడతామనే సింటాక్స్ బేసిస్ మీదే మన లాజిక్ అనేది 90% ఉండాలి. సింటాక్స్ పైథానిక్ వేలోనా జావా వేలోనా అనేది ఇట్స్ అప్ టు యూ. యాక్సెప్టెడ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.